ఐపీఎల్ మ్యాచ్లు యుఏఈ వేదికగా మొదటి వారం సమాప్తి చేసుకుని రెండో వారంలోకి ప్రవేశించాయి. ఇప్పటికే 5 సార్లు 200 స్కోర్ని అధిగమించాయి వివిధ రకాల జట్లు. మెల్లమెల్లగా లాస్ట్ 3 days 4 daysలో మ్యాచ్లు చాలా రంజుగా జరుగుతున్నాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా చేసేందుకు కూడా వెనకాటలేదు. టాస్ గెలిచిన కెప్టెన్లు చాలా ధైర్యంగా ఏం చేయాలో ముందునే ఊహించుకుని ఆ విధంగా సవాలు విసురుతున్నారు ప్రత్యర్థులకి. అలాంటిది నేను ఒక మ్యాచ్ జరిగింది. అయితే ఇవాళ ఒక మ్యాచ్ జరగబోతోంది. ఇది ఇండియన్ కెప్టెన్ వర్సెస్ వైస్ కెప్టెన్, దట్ ఈస్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్లు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలాగే ముంబై ఇండియన్స్ మధ్య ఇవాళ ఒక మంచి మ్యాచ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండు సైడ్లు కూడా బలాబలాలు సమానంగా ఉన్నాయి. బ్యాటిల్ లైన్స్ ఆర్ డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద క్రికెట్, నాట్ ద టీమ్. కాబట్టి హై స్కోరింగ్ మ్యాచ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ వన్. రోహిత్ శర్మ, కిరణ్ పొల్లాడ్ ఒక సైడ్ ఉంటే బ్యాటిల్కి రెండో సైడ్ విరాట్ కోహ్లీ అండ్ డివిలియర్స్ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఎంటర్టైన్మెంట్కి ఏమాత్రం కొదవ ఉండదు. 7:30కి మ్యాచ్ మొదలవుతుంది. ఈ జట్ల గురించి బలాబలాలు బలహీనతలు మాట్లాడేందుకు మనతో పాటు లక్ష్మీపతి ఉన్నారు. వెల్కమ్ టు స్టూడియోస్ లక్ష్మీపతి. రెండు టీమ్స్ బాగానే ఉన్నాయండి ఆన్ పేపర్ చూస్తే మట్టికి. పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే ఆర్సీబీ కొంచెం లాగింగ్ బిహైండ్, ఎందుకంటే కెప్టెన్ విరాట్ కోహ్లీ స్కోర్ చేయలేకపోవటమును, ప్లస్ ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోయారు. రెండోది ఏంటంటే అన్ని రికార్డ్స్ ఆర్సీబీ ఫేవర్లో ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ హయ్యెస్ట్ రన్ గెటరు ఇన్ ఐపీఎల్ విరాట్ కోహ్లీయే, 5 centuries చేశాడు. ప్లస్ హయ్యెస్ట్ స్కోర్స్ టీమ్ స్కోర్స్ వీళ్ళవే ఉన్నాయి, 2 సార్లు చేశారు. తర్వాత పార్ట్నర్షిప్స్ చూసినా కూడా తనును ఏబీ డివిలియర్స్ కలిసి 2 పెద్ద పెద్ద 229 ఒకసారి 215 రన్స్ పార్ట్నర్షిప్ కూడా ఆయన దగ్గరే ఉన్నది. తర్వాత మంచి బ్యాటింగ్ లైనప్ ఉందండి, మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది, మంచి బౌలర్స్ ఉన్నారు. కాకపోతే ఈ 12 ఎడిషన్స్లో చూసింది ఏంటంటే ఎందుకు వీళ్ళు సక్సెస్ఫుల్ కాలేకపోతున్నారు. కరెక్ట్. ఇఫ్ యూ విజిట్ ఆర్సీబీస్ డ్రాయింగ్ రూమ్ షెల్ఫ్లో you will see lot of prizes there. Man of the match, highest scorer, cricket 50, cricket century, wickets, hat-tricks, ఇవన్నీ ఉన్నాయి. బట్ వన్ ప్లేస్ ఇస్ స్టిల్ వేకెంట్, దట్ ఈస్ ద కప్. అవన్నీ వస్తున్నాయి, అవన్నీ. కానీ ఆ కప్పు మటుకు 12 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూనే ఉంది. దానికి ఈ సంవత్సరం ఏమైనా తెరదించుతారా ఆ వెయిటింగ్కి? అంటే వాళ్ళైతే సైకలాజికల్గా మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారు. ఈసారి ఎట్లయినా మనం కప్పు గెలుస్తామని అనుకుంటున్నారు. ప్లస్ యాజ్ క్యాప్టెన్ ఈజ్ బీన్ ఇండికేటింగ్ టు ఆల్ ద ప్లేయర్స్ ఇట్లా లెటెస్ డూ ఇట్ నౌ, లెటెస్ గెట్ ఇట్ అని చెప్తున్నాడు. బట్ సమ్హౌ క్లిక్ కావట్లేదు. ప్రాబబ్లీ కరెక్ట్ కాంబినేషన్ లేదేమో అని నా అనుమానం. అంటే బ్యాట్స్మెన్ అండ్ బౌలర్స్ బ్యాలెన్స్ సరిగ్గా ఉందో లేదో, ఓవర్ డిపెండెన్స్ ఆన్ అ ఫ్యూ పీపుల్ లైక్ విరాట్ కోహ్లీ అండ్ ఏబీ డివిలియర్స్, అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో మనకి తెలీదు. పర్ఫార్మెన్స్ చూస్తే మట్టుకి వాళ్ళిద్దరు ఎక్సల్ చేస్తున్నారు. ఇద్దరు మంచి స్కోర్స్ చేస్తారు, పెద్ద స్కోర్స్ చేస్తారు, పెద్ద షాట్స్ కొడతారు. ఎవరు వాళ్ళకి బౌలింగ్ చేయాలన్నా కూడా భయపడతారు. అటువంటిది ఓన్లీ మన టైటిల్ గెలుచుకునే దగ్గరికి వస్తే మట్టుకి ఇప్పుడు దాకా గెలవలేకపోయారండి. నా అనుమానం ఏంటంటే ఈసారి బహుశా రాణిస్తారేమో. 13th ఎడిషన్లో 13th హ్యాపెన్స్ టు బి అన్లక్కీ ఫర్ సమ్ అండ్ లక్కీ ఫర్ సమ్. సో ప్రాబబ్లీ 13 మే బీ ద లక్కీ ఎడిషన్ ఫర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని. In general, 13 is not a good omen for cricket. Exactly. Correct. Because 13కి ఆ స్టిగ్మా ఒకటి ఉంది. నార్మల్గా మనకి అపార్ట్మెంట్స్లో కూడా చూస్తే 13th ఫ్లోర్ అనేది ఉండదు, 12 తర్వాత 14 ఉంటుంది. మెట్లు ఎక్కుతుంటే కూడా 13 మెట్లు పెట్టరు, 12 కానీ 14 కానీ పెడతారు, 13 పెట్టరు. ఇట్స్ నాట్ గుడ్ ఓమెన్ అని చెప్పి అనుకుంటారు. అట్లాగే ఇది 13th ఐపీఎల్. సో ఇది ఎవరికి బ్యాడ్, ఇన్ని రోజులు బ్యాడ్గా ఉన్న వాళ్ళకి గుడ్ అవుతుందా? ఇది ఏం జరుగుతుందో అది వెయిట్ చేయాలి మనకి. పాజిటివ్గా ఆలోచిస్తే 13 ఈజ్ గుడ్ ఫర్ సమ్ అండ్ బ్యాడ్ ఫర్ సమ్ అని నేను ముందలే అన్నాను. సో ఈ సంవత్సరము ఇది వీళ్ళకి మంచిగా ప్రూవ్ అవుతుందేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. టీం బాగుంది, ఒక మ్యాచ్ గెలిచారు, ఒక మ్యాచ్ ఓడిపోయారు, అది వేరే విషయం. కానీ ఇట్స్ టూ ఎర్లీ టు డిసైడ్ వెదర్ ఎస్ దే ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ టు ద ప్లే ఆఫ్స్ లేదా అని చెప్పేసి చెప్పడం చాలా కష్టం. ఇప్పుడే మంచి టీం ఉంది, మంచి బౌలింగ్ స్ట్రెంత్ ఉంది. బౌలింగ్ స్ట్రెంత్కి వస్తేనేమో చహల్ బాగా చేస్తున్నాడు, న్యూ బాల్ బౌలింగ్లోనేమో మన నవదీప్ సైని బాగా చేస్తున్నాడు, డేల్ స్టేన్ ఉన్నాడు, బ్యాటింగ్లో మీకు పడిక్కర్
పడిక్కల్ కొత్తగా యూత్ఫుల్ బ్యాట్స్మెన్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ దొరికాడు. అండర్-19 వరల్డ్ కప్ టీంలోంచి డైరెక్ట్గా ఐపీఎల్కి వచ్చాడు. కాబట్టి మంచి బ్యాటింగ్ స్ట్రెంత్ ఉంది. ఆన్ పేపరు బౌలింగ్ స్ట్రెంత్ కూడా అదే విధంగా ఉంది. ఈసారి లెట్ us hope and be positive that yes, they are going to break the jinx and to lift the title అని అనుకుందామండి. But let's talk about the organizers before go deep into the team discussion. UAE నిజంగా we should appreciate them because 1 week అయిపోయింది, ఇంతమంది ప్లేయర్స్ వచ్చారు. ఈచ్ టీమ్ 200 మెంబర్స్ ఉన్నారు సపోర్ట్ స్టాఫ్ తోటి. ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ దే కేమ్ దేర్. బట్ ఈ 1 వీక్లో కరోనా గురించి ఒక మ్యాచ్ కూడా ఆగలేదు, కరోనా సబ్స్టిట్యూట్ కూడా తీసుకోలేదు ఇంత మటుకు. కాబట్టి ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ఏ కమెండబుల్ జాబ్. ఇట్స్ ఎ గుడ్ సైన్ ఆల్సో. ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. 1 వీక్లో నో ప్లేయర్ స్టార్ట్ కాకముందర చెన్నై సూపర్ కింగ్స్ కొంచెం ఇబ్బంది పడ్డారు. దీపక్ చహర్ కానీ లేకపోతే రుతురాజ్ గైక్వాడ్ కానీ అయిండొచ్చు, కానీ వాళ్ళు కూడా రికవర్ అయిపోయి దే ఆల్రెడీ స్టార్టెడ్ ప్లేయింగ్ అండ్ పర్ఫార్మింగ్. కాబట్టి నిజంగా వీ షుడ్ అప్రిషియేట్ ది ఆర్గనైజర్స్ ఎట్ UAE. ఆల్ 3 అబుదాబి ఈజ్ వర్స్ట్ ఎఫెక్టెడ్ యాక్చువల్గా దాంట్లో. బట్ స్టిల్ ఐ థింక్ దే హ్యావ్ టేకెన్ ప్రాపర్ కేర్ ఆఫ్ దిస్ క్రికెటర్స్ అండ్ ఆల్సో క్రికెట్. ఐ థింక్ అందుకని ప్లేయర్స్ కూడా వాళ్ళ మైండ్లో బ్యాక్ ఇన్ దర్ మైండ్ దే ఆర్ వరీడ్ అబౌట్ కరోనా. విత్ ద ఆన్ గోయింగ్ దాంట్లో ఐ థింక్ దే గెయిన్ కాన్ఫిడెన్స్ and then they may start performing better than what they thought. Yes, so this may happen. Out of why I'm telling is we should appreciate the organizers there. Correct. They are taking all steps to see that players are very safe. Correct. Organizers are very safe. Umpires are safe. Correct. Crew, broadcasters, crew is safe. Correct. They have made all arrangements and hiring resorts, independent flats, మొత్తం తీసేసుకుని apartment తీసుకుని I think whatever has to be done, they have done. So let's hope that the remaining weeks also till 10th November, the corona will not come. Corona is most uninvited guest. We don't want that to come to UAE at least for the next till at least 10th November. We want corona to go away from there so that cricketers will come and enjoy. Correct. And we also will enjoy. So coming now to the Bangalore team. See, there are excellent talents. అందులో one player who actually played for India is Shivam Dube. He is like Yuvraj Singh in making. Beautiful hitter and he is a medium pacer. How do you see his progress in this IPL? Yeah, he's been progressing as per the expectations of the team management or as per the expectations of the captain or the viewers, Andy. Yeah. Excuse me. He is proving himself every now and then. వికెట్స్ తీసుకున్నాడు, ప్రతి మ్యాచ్లో 2 వికెట్లు తీసుకుంటున్నాడు. బ్యాటింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే మేబీ ఏ లిటిల్ బిట్ ఆఫ్ మోర్ ఎక్స్పీరియన్స్ విల్ గివ్ హిమ్ సెన్స్ టు స్టే ఎట్ ద వికెట్. సో లాస్ట్ టైం కూడా ఆడతాడని అనుకున్నాను అలాంగ్ విత్ వాషింగ్టన్ సుందర్తో పాటు కలిసి, కానీ అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. కాబట్టి యాజ్ యూ సెడ్ దట్ యువరాజ్ సింగ్ ఇన్ ద మేకింగ్ అని అంటే హీ హ్యాస్ టు స్టే ఎట్ ద వికెట్ అండ్ మేక్ మోర్ రన్స్. Not only take 2 wickets here and there and then say that I am an all-rounder ante nadavadu, because so many youngsters are coming up and thick and fast. Very difficult to maintain your place in the Indian team. To make it to the Indian team itself is very great, very difficult. But once you make your place there, to stay there, it requires lot of perseverance and lot of talent, lot of skill and lot of performance every time you go on to the wicket. You are expected to perform, so therefore you have to perform. Coming to Devdutt Padikkal, who held limelight in the first match. Correct. What is his progress? How he is going to be a consistent player? అంటే షార్ట్ సెలక్షన్లో చూస్తే ఏమనిపించింది సెకండ్ మ్యాచ్లో? ఫస్ట్ మ్యాచ్లో హీ కన్విన్స్డ్ 1 and all అండి. అవును. బికాస్ ఆఫ్ హిస్ ప్లేస్మెంట్స్, లాఫ్టెడ్ షాట్స్, టెక్నిక్ వైజ్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్. సెకండ్ మ్యాచ్ మేబీ మిస్జడ్జ్ చేశాడు, మేబీ పిచ్ నుంచి యాజ్ ఎక్స్పెక్టెడ్ అంత రాలేదు కాబట్టి షాట్ కొట్టాడు అండ్ అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. బట్ దిస్ మ్యాచ్ ఐ థింక్ హీ విల్ సర్వైవ్ అండ్ హీ విల్ మేక్ ఎ గుడ్ స్కోర్ అని నేను అనుకుంటున్నాను. అవుట్ ఆఫ్ ప్లేస్ ఐ వాంట్ ఆస్క్ యూ వన్ థింగ్. యశస్వి జైస్వాల్ ఈజ్ ఎ లెఫ్ట్ హ్యాండర్, దేవదత్ పడిక్కల్ ఈజ్ ఎ లెఫ్ట్ హ్యాండర్. ఎర్లియర్ డేస్లో మనం మాట్లాడుకున్నాము ఫస్ట్ డే సెకండ్ డే అప్పుడు వెదర్ దీస్ యంగ్స్టర్స్ విల్ బీ ఎ థ్రెట్ టు శిఖర్ ధావన్ హూ ఇస్ లెఫ్ట్ హ్యాండెడ్ ఓపెనర్. బట్ శిఖర్ ధావన్ ఫస్ట్ మ్యాచ్ రన్అట్ అయినప్పటికీ సెకండ్ మ్యాచ్లో ఈ ప్లేడ్ వెల్. ఈ స్కోర్ 35, డబుల్ క్విక్ టైమ్ అండ్ 90 runs partnership. Keeping Shikhar Dhawan and comparing Devdutt Padikkal and Yashasvi Jaiswal was top rated today. Do you really see a threat to Shikhar Dhawan? 100% అండి, 100%. బికాజ్
their legs are growing old day by day, day after the day. Therefore, if a chance is there for Padikkal or Jaiswal to prove themselves, if they give consistently good performance in this IPL matches and make it to the Indian team, perhaps even otherwise also our Shikhar Dhawan has been dropped several times before also. Several times before. Kabatti youngsters will give a very good stiff competition to him and good for his run. Kabatti he has to perform, and not only that, he has to be very athletic on the field. He should never give up any catches, leave any catches or misfields. He should be there on the field so that the selectors should not be given an impression that this fellow has become very slow and no reflexes, therefore he has to be replaced by somebody young. అట్లా అనిపించిందా వెన్ శిఖర్ ఇస్ బ్యాటింగ్ సెకండ్ మొన్న 35 స్కోర్డ్ 94 రన్స్ పార్ట్నర్షిప్? బ్యాటింగ్ అప్పుడైతే అని అనపడలేదు, బట్ ఏంటంటే డెఫినెట్గా రిఫ్లెక్సెస్లో కొంచెం డిఫరెన్స్ వచ్చిందండి. డిఫరెన్స్ వచ్చింది బట్ because of his experience he is able to thrive. Because of his experience, and nowadays even anybody who is playing international cricket, he is playing with such an excellent bat that just touch it and the ball will go. Okay, so therefore like when we were young, we never had the opportunity of playing with good bats and all that. We used to have only Vijay Manjrekar, Kashmir Willow, apply linseed oil, beat it, make holes in the bat so that the oil goes inside and all that. But now it is all machine pressed and ready to be used, and the lines and whatever is there on the bat, they are all absolutely straight, and therefore any type of a shot they are able to make. Off ka leg ka off. Several shots are being played, no? Off the leg కొడుతున్నారు, left leg ది ఆఫ్ కొడుతున్నారు, అండ్ పడుకొని ఇలా వికెట్ కీపర్ నెత్తి మీద నుంచి కొడుతున్నారు. Several innovative shots have come. కాబట్టి bats are also making a huge difference. That's what I feel. Coming to Bombay team, all they select themselves team, strong team, but they also lost a match. Points lo iddaru equal ga unnaru, played 2-1-1 2 points toti, but Bangalore way behind because of the net run rate which is -2.145. So దాన్ని ఓవర్కమ్ కావాలంటే బెంగళూరు నీడ్స్ couple of big victories. And even if they win today, if it is not big victory, run rate లో పెద్దగా మార్పు రాకపోవచ్చు. బాంబేలో కిరణ్ పోలార్డ్ ఈజ్ ఈజీ ఓవర్ రేటెడ్ ప్లేయర్ ఆఫ్ లేట్ ఇన్ IPL, బికాస్ లాస్ట్ 2 ఎడిషన్స్లో కూడా he didn't perform to his standards. He has set a bar very high for himself and he is unable to reach that. When we talk about Kieron Pollard, let us not talk about his performance in the previous 2 editions of IPL. Let us take his performance in the recently concluded Caribbean Premier League. He has excelled there and he has enabled his team to win and lift the title there. He has come to this particular edition of IPL with a huge performance backing him and a good reputation. But the whole problem is here is whether he is being sent in the batting order correctly. No, see, when you want to compare with Caribbean Premier League, look at the spinners who are conquering the world today. Ekkada IPL lo, do you think that same standard bowlers are also there in Caribbean Premier League to test him? Maybe 1 or 2 are there. Only 1 or 2 are there. World class spinners ఎక్కడ ఉన్నారు కదా? మన ఇక్కడ IPL every team got at least 2 quality. అంటే వాళ్ళు తప్పించి ఇంకెవరు ఉన్నారు? So వీళ్ళు ఆడలేదు. Indians are not allowed to play. All the Indians they are not allowed to play. So outside India తప్పించి అక్కడ ఉన్నది వెస్ట్ ఇండియన్స్ ఉన్నారు. సునీల్ నారాయణ్ గానీ లేకపోతే కిరణ్ పోలార్డ్ గానీ, బిష్నోయ్ somebody is there, no? సో వీళ్ళే ఉన్నారు. సో దే ప్లేడ్. అదర్వైజ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరు పెద్దగా ఆడలేదు అక్కడ. సో స్టాండర్డ్ ఆఫ్ కెరియర్ ప్రీమియర్ లీగ్ వెన్ కంపేర్ టు IPL ఈజ్ వెరీ లో. సో దట్స్ వేర్ దే కెన్ పర్ఫార్మ్ దేర్. బట్ కమింగ్ హియర్ హై వోల్టేజ్ క్రికెట్లో ఇట్ ఈస్ డిఫికల్ట్. ఈస్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు ప్లే. ఇట్ ఈస్ బెటర్ దాన్ IPL టీంలో either it is Mumbai team or a Bangalore team or Delhi team, it is equal to a test team. Correct. Of any country. International standard lo, fielding, bowling, everything, whatever it is. True. So if you are able to perform against these teams, you can perform better for your country. Anyway. Yes, sir. So Mumbai team lo Kiran Pollard, I think slowly Gale type lo atanu kuda pakkana petti avakasalu kuda unnaya ee season lo? Maybe a couple of failures more
they may consider that also, because several people are there, overseas players who can be included. Therefore, there is no doubt in my mind that he needs to be replaced, and they will, because the whole idea of having a combination of 11 players is to ensure that the particular team wins the match on that particular day. So therefore, if it requires even Rohit Sharma to be dropped or Quinton de Kock to be, not dropped, rested. They will be doing that. There is no two ways about it. For whoever imagined that a player of the caliber of Chris Gayle would be rested? I thought he will play entire 13th edition as an opening batsman because of the whole old records. He is highest individual score, world record 175. All these things are there backing him up. But the problem is he is unable to run. He cannot bend. He cannot be placed on the field anywhere. These type of things are there which may force the captain and the team management to consider a replacement. No issue. Who is the favorite team to you, according to you? Yes, sir. I sincerely feel that RCB is going to come back very strongly today. And because I feel that Virat Kohli is boiling inside and he must perform and చెప్పి ఒక strong inclination తో వస్తాడు, determination తో వస్తాడు, and he is capable of making runs. I've told you, several records are there in his favor. Highest number of runs, 5 centuries, all these things are there. He along with AB de Villiers, if they can add around 150 runs partnership చేసుకొని ఉంటే other people may come and supplement and make some quick runs like Kieron Pollard కొంచెం పైకి వచ్చి he is capable of hitting sixes and all that, massive sixes and all that. Definitely I feel that they are going to make it today. They are going to win against Mumbai, and I feel that Virat Kohli will be the man of the match. Yeah, maybe. That is my assumption. Yeah. It's okay. But what happens is every time whenever Virat Kohli is playing, people expect that he comes with a burning desire to perform, but he's melting like an ice. He is not actually performing. Very well put. Burning desire and melting like ice. But see, so we don't want... see, the aspirations of the crowd and the followers and the fans of Virat Kohli, that he should not melt down to the pressure. Come on, pull your socks up and then perform. If you perform, who can stop you? Sky is the limit for your performance, Virat. That's what even Lakshmipati says. Listen to him. Lot of confidence that you are going to be man of the match. So don't let him down, and don't let him melt also, please. With this is Venkat signing off. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.